నేను విజనరీ, రేపు ఏం జరుగుతుందో విజువలైజ్ చేసి చెప్పేస్తానే అంటే నమ్మి ఓట్లేసాం. ఇప్పుడు ఏమైంది? జస్ట్ యూరియా దొరకలేదు, రోజంతా లైన్లో నిలబడి తెచ్చుకున్నాం. జస్ట్ రేషన్ దొరకలేదు, 2 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. జస్ట్ గ్యాస్ దొరకలేదు, 3 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. ఇప్పుడు జస్ట్ పెట్రోలు డీజిల్ దొరకడం లేదు, 4 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకుంటాం. ఈ మాత్రం దానికే మా విజనరీ చంద్రన్ననే విమర్శిస్తారా? ఎంత ధైర్యం! పెట్రోల్ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తినే ట్రోల్ చేస్తారా? డీజిల్ను ఇంజిన్లో పోయాలని చెప్పిన విజిల్ బ్లోయర్నే అవమానిస్తారా? గ్యాస్ను క్యాష్ చేసుకోవడం ఎలానో గల్ఫ్ దేశాలకు సెల్ఫ్ సస్టైనబిలిటీ నేర్పిన నాయకుడినే నవ్వుల పాలు చేస్తారా? ఎరువుకే దరువుగా నిలిచిన మా గురువు గారి పరువు తీస్తారా? రేషన్ సరుకుల కోసం పరేషాన్ ఆపరేషన్ చేసిన దురంధర్నే దబాయిస్తారా? యూరియా అడిగితే రోగాలొస్తాయని చెప్పిన అపర మేధావినే తప్పుపడతారా? పెన్షన్ అడిగితే వారికి టెన్షన్నే మెడిసిన్గా మార్చిన పేదల పెన్నిధితో పరాచకాలాడుతారా? ఆగండి, కాస్త ఆగండి. జనాన్ని ఏమార్చి నలుపును తెలుపుగా మార్చి విజయవంతంగా విదేశం నుంచి నిన్ననే స్వదేశం వచ్చిన మా వార్ రూమ్ వారియర్కు చెప్పి మీ పేరు రెడ్ బుక్లో ఎక్కిస్తాం, జాగ్రత్త. ఇది టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా విధానం. ఒక్కటి మాత్రం నిజం, విజనం లేదు, వంకాయ లేదు, అనుభవం లేదు, ఆకుర కట్ట లేదు. 23 నెలలుగా రాష్ట్ర ప్రజలు క్యూలో నిలబడుతూనే ఉన్నారు. లేటెస్ట్గా పెట్రోల్ డీజిల్ కోసం అవే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని దౌర్భాగ్యం మన రాష్ట్రానికి వచ్చిందంటే ఈ క్రెడిట్ అంతా మన చంద్రబాబు గారిదే. సాయంత్రం 5 తర్వాత అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూలో నిలబడి చంద్రబాబుకు ఓట్లేశారో లేదో తెలియదు, కానీ పెట్రోల్ డీజిల్ కోసం మాత్రం గంటల తరబడి, రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. వారి ఆనందం ఏంటో, చంద్రబాబును వారు అభినందిస్తున్న తీరేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. సత్తనం ఇలా జరుగుతుందో ఈ ప్రభుత్వం ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి ఈ రోజు కష్టాలు లేకపోతే ఈ రోజు ఈ పెట్రోల్ బంకుల్లో కానీ ప్రతి బంకుల్లో ఎందుకు ఎంత మంది అసలు ఉన్నారు? 3 రోజుల నుంచి డీజిల్ దొరకట్లేదు. ఉన్న డీజిల్ ఉన్నా కానీ 200కి, 250కి, 300కి పడుతున్నారు. బయట పెట్రోల్ లేక మనిషి ఎలా బతకాలి అంటే మీరు చంపాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రజలను ఏమన్నా ఇలా ఉక్కిరి బిక్కిరి చేసి పెట్రోల్ కొరత అంటారు, డీజిల్ కొరత అంటారు. బ్లాకుల్లో మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్లు కొనుక్కున్నారు. పేదవాడు, మధ్యతరగతి కుటుంబీకులు అసలు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. పథకాలు ఎటు మీరు ఇవ్వలేదు. కనీసం మా కష్టంతో మేము బ్రతుకుతుంటే కూడా దాంట్లో కూడా మన్నెత్తిపోస్తున్నారు. దాదాపు 3 గంటలు అవుతుంది. కావాలని సృష్టిస్తున్నారేమో, కొరత సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. మాకు 1 అవర్ లో క్లోజ్ అయిపోతుంది. హెవీ క్రౌడ్ ఉండడం వల్ల పెట్రోల్ అయితే 1 అవర్ లో ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. పెట్రోల్ డీజిల్ కూడా కొరతగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కొరతగా ఉండేది. అవతల చూస్తే చెన్నైలో బాగా ఉంది. చెన్నై కానీ బెంగళూరు కానీ కొరతే లేదు, అంతా బాగుంది. మీ ఆంధ్రప్రదేశ్ లోనే నువ్వు తేలేకపోయినావంటే నువ్వు డర్టీ సీఎం. అంత క్యూలో నిలబడితే వాళ్ళంతా ఊరికే నిలబడి ఉంటారులే, అన్ని చోట బాగుంది ఒక ప్రచారాలు. ఏం పిచ్చి పట్టే వాళ్ళ జనాలు మేము ఊరికే నిలబడడానికి. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరతకు కారణమేంటో తెలుసా? చంద్రబాబు ఎందుకు సమగ్రంగా రివ్యూ చేయడం లేదు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మెడికల్ లీవ్లో ఎందుకున్నారో మీకు తెలుసా? లోకేష్ సీక్రెట్గా విదేశాలకు వెళ్ళిపోయి నిన్న సైలెంట్గా ఎందుకు తిరిగొచ్చారో తెలుసా? చాలా ప్రశ్నలు. 4 రోజులుగా ఎండలో మాడిపోతూ కిలోమీటర్ల కొద్దీ నిలిచినటువంటి లైన్లలో లీటర్ పెట్రోల్ కోసం నిలబడినటువంటి ప్రతి వినియోగదారుడి మెదడులో వినిపిస్తున్నటువంటి, ఆ మెదడు తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. వీటన్నింటికీ సమాధానం దొరికింది సార్ ఈరోజు. వినియోగదారుడి నెత్తినపై అమరావతి పిడుగు పడింది. నమ్మడం లేదా మీరు? ఈ సంక్షోభానికి కారణం అమరావతి అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. మన అమరావతి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేశారు. ఏమని తెలుసా? ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరతకు మనం ఎందుకింతలా అల్లాడిపోతున్నామంటే స్పష్టంగా ఇక్కడ ఒక కారణం కనిపిస్తోంది. ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ద కమిషనర్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA has informed that Amaravati envisioned as a flagship development program for the growth and transformation of the state of Andhra Pradesh. As per the consolidated assessment, the total diesel requirement up to July 2026. చూడండి సార్, ఇక్కడ అమరావతి కోసం ఎక్కడెక్కడి డీజిల్ అంతా పట్టుకుపోతున్నారు, ఎక్కడెక్కడి డీజిల్ అంతా తీసుకెళ్లిపోతున్నారు, ఎన్ని
లీటర్ల డీజిల్ పట్టుకుపోతున్నారో అమరావతి కోసం ఒక్కసారి చూడండి సార్. అప్ టు జూలై 2026 ఈజ్ అప్రాక్సిమేట్లీ 27,566 కిలోలీటర్స్. కిలోలీటర్లు అంటే ఎంతో తెలుసా? ఒక కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. ఆ లెక్కన 2,75,66,000 లీటర్లు డీజిల్. 2,75,66,000 లీటర్ల డీజిల్ పట్టుకెళ్ళిపోతున్నారు సార్ అమరావతి కోసం సార్. ఈ విధంగా పట్టుకెళ్లడం, చట్ట విరుద్ధంగా చేయటం, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. ఒకసారి అది కూడా చూపిస్తాను. విత్ సబ్స్టాన్షియల్ మంత్లీ డిమాండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద వర్క్స్. ఏప్రిల్లో ఎంత ఉందా సార్? ఏప్రిల్కి ఎంత కావాలో తెలుసా మీకు? 4,238 కిలోలీటర్స్ అంటే 42 లక్షల లీటర్లు కావాలంట సార్. తరువాత ఇప్పటికే మనం ఏప్రిల్లోనే ఉన్నాం, మే రాలేదు ఇంకా. మేలో ఎంత కావాలో తెలుసా? 8,879 కిలోలీటర్లు సార్. జూన్లో 7,527 కిలోలీటర్లు సార్. జూలైలో 6,920 కిలోలీటర్లు సార్. మొత్తం 2,75,66,000 లీటర్ల డీజిల్ కావాలంటే సార్ అమరావతికి. ఉత్తర్వులు ఇచ్చారు సార్. 24వ తేదీన ఈ ఉత్తర్వులు వెళ్ళే. మనకి ఎప్పటి నుంచి డీజిల్ కొరత ఏర్పడింది చూస్తున్నారు కదా. చట్ట విరుద్ధంగా వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ కొనడానికి వీలు లేదు. మన చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇదే విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. కాపీ చూపించండి సార్. చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఇలా ప్రజలకు వెళ్లాల్సినటువంటి డీజిల్ని తస్కరించి మరీ అమరావతి కోసం తీసుకెళ్తున్నారా? అందుకే ఈ సంక్షోభం ఏర్పడిందా అన్న అనుమానం ఈరోజు కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏం రాసిందో తెలుసా? మీరు చెప్పినట్టుగా అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల కోసం రిటైల్ అవుట్లెట్ల నుండి భారీ పరిమాణంలో హై స్పీడ్ డీజిల్ హెచ్ఎస్డి సరఫరా చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. దాని సారాంశం తెలుగులో చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం అమరావతి నిర్మాణ పనుల కోసం బంకుల నుంచి డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను కోరారు. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వింటోందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? లోకేష్ గారు వింటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మెడికల్ లీవ్లో ఉన్నారు, వింటున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రోజుల తరబడి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి లీటర్ పెట్రోల్ కోసం, 1/2 లీటర్ డీజిల్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ ఎండలో తెలుసా మీకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చింది. మీరు కొనడానికి వీల్లేదని చెప్పేసింది. అంతేనా? నిబంధనల ఉల్లంఘన ఏ రకంగా చేశారో తెలుసా మీరు? పెట్రోలియం నిబంధనలు 2002 మరియు PESO మార్గదర్శకాల ప్రకారం బంకుల్లో వాహనాల ట్యాంకులకు లేదా గరిష్టంగా 200 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆమోదిత కంటైనర్లకు మాత్రమే ఇంధనాన్ని నింపాలి. బంకులకు బల్క్ సరఫరా చేసే లైసెన్సు లేదు, వాళ్ళ నుంచి మీరు తీసుకోవడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్పేసింది. చట్టపరమైనటువంటి చిక్కులు ప్రభుత్వానికి తప్పవు. ఈ ఆదేశాలు మోటార్ స్పిరిట్ మరియు హై స్పీడ్ డీజిల్ ఆర్డర్ 2005 మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 నిబంధనలకు విరుద్ధమని లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఈ పెట్రోల్ డీజిల్ కొరత? ఈ రోజు రైతులు ఎందుకు అల్లాడిపోతున్నారు? ఆక్వా పరిశ్రమ ఎందుకు కుదేలవుతోంది? కనీసం 108 అంబులెన్సులు కూడా పెట్రోల్ ఎందుకు దొరకట్లేదు? పక్క ఊరికి పోవాలంటే ప్రైవేటు బస్సులను ఆశ్రయించినా, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినా, సొంత బండ్ల పైన వెళ్లాలన్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పరీక్షలకు విద్యార్థులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సకాలంలో అనంటే దానికి కారణం పెట్రోల్ డీజిల్ కొరత. ఈ కొరతలో మా భాగస్వామ్యం ఉంది అన్నట్టుగా అమరావతి ఈరోజు ముందుకొచ్చింది. 2,75,00,000 లీటర్ల డీజిల్ వాళ్ళకు కావాలంట సార్. ఒక నెలకు ఎంత కావాలన్నది ముందుగానే ఆర్డర్ ఇచ్చేశారు సార్. ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడానికి లేదని కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చింది సార్. ఇప్పుడు అర్థమైందా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎందుకు మనకు మాత్రమే ఈ కొరత ఏర్పడింది అన్న అంశానికి సంబంధించి. రైట్, ఏ పరిశ్రమలు ఏ రకంగా కుదేలయ్యాయి అన్నది కూడా
కాసేపట్లో చూద్దాం స్క్రీన్ పైన. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, డిబేట్ స్టార్ట్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారు సీరియస్, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏదో ఇచ్చారు. ఇలా వరుస పెట్టి ఎల్లో మీడియాలో ఊదరగొడుతున్నారు. సమస్య ఏమైనా పరిష్కారమైందా? అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు ఈ సమస్యకు? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఒకసారి ఈరోజు ఈనాడు వార్త ఒకసారి చూడండి సార్. ఈనాడు వార్త చూస్తే కుట్ర బహిర్గతం అవుతుంది సార్. నేరం మొత్తం ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే, ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే, వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ సరఫరాలో పరిమితులు, అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా, రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదే, ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. ఏం చేశారంటే సార్, ఒక నిరేషన్ ఒకటి బిల్ చేశారు సార్. రాష్ట్రంలో డీజిల్ కొరతకు కారణం వాణిజ్య అవసరాలకు డీజిల్ మళ్లిస్తున్నారు, ఆ పాపం మొత్తం ఐఓసీఎల్దే, కాబట్టి రాష్ట్రంలో డీజిల్ కొరత వచ్చిందని ఈనాడు అతను రాశాడు సార్. తర్వాత వెంటనే ఈ పచ్చమంద మొత్తం సార్, పచ్చ మాఫియా మీడియా కాదు సార్, పచ్చ మాఫియా కూడా ఏమనేసిందంటే నేరం మొత్తం ఐఓసీఎల్దే, బాబు ఆగ్రహం, బాబు అసహనం, బాబు తీవ్ర ఆగ్రహం, ఐఓసీఎల్ ఏదైతే ఆయిల్ కంపెనీలకు బాబు వార్నింగ్, ఇలాంటి ఎన్ని చెప్పినా సరే రాష్ట్రంలో డీజిల్ సమస్య మాత్రం తగ్గలేదు సార్. అసలు వాస్తవం ఏంటా? ఈ తీరా చూస్తే ఈ డీజిల్ కొరతలో ప్రధాన దోషి, ప్రధాన ముద్దా ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వమే అన్న విషయం చూస్తే మనం అందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి సార్. మీరు ఈరోజు చూపించారు సార్, 24వ తారీఖు కన్నబాబు కన్నబాబు ఐఏఎస్ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఒకటి చూసాం సార్. ఏంటంటే 2,75,66,000 లీటర్ల ఏదైతే డీజిల్ ని అమరావతి అవసరాలకి మేము వాడుకోబోతున్నాం అని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వాస్తవం ఏంటంటే సార్, ఈ 2002 ఏదైతే ఇచ్చిన దాని ప్రకారం 2002 పెట్రోలియం యాక్ట్ ప్రకారం ఎక్కడైనా సరే డీజిల్ యుద్ధం కారణంగా ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతా ఉంది సార్. ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, అమెరికాకి మధ్యన యుద్ధం జరుగుతా ఉంది. దాంతో ఆయిల్ సంక్షోభం వచ్చింది. ఈ ఆయిల్ సంక్షోభంలో ప్రజా అవసరాలు, ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఉండాలి, వాటికి మాత్రమే డీజిల్ పెట్రోల్ సరఫరా జరగాలి. పెద్ద పెద్ద వాణిజ్య అవసరాల కోసం డీజిల్ అనేది రీటైల్ నుంచి అమ్మకూడదు అనేది యాక్ట్ సార్. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం యాక్ట్ 2002 తీసుకొచ్చింది అది. మరి దానికి తూట్లు పొడుస్తూ కన్నబాబు ఐఏఎస్ అనే అతను ఈ దాదాపుగా 2,75,66,000 లీటర్ల కొనుగోలు రీటైల్ నుంచి అంటారు. కమర్షియల్ అవసరాల కోసం ఎక్కడైనా నేరుగా కంపెనీల నుంచి కొంటాం సార్, రేటు కూడా 150 రూపాయల వరకు ఉంది సార్. కమర్షియల్ అవసరాల కోసం రీటైల్ బంక్ నుంచి కొనరు సార్. కానీ రీటైల్ బంక్స్ అనేవి ప్రజల కోసం ఉన్నటువంటి రీటైల్ బంక్స్ నుంచి అమరావతి కోసం తీసుకెళ్లడంతో మీరు బాగా గమనించుంటారు సార్. మొట్టమొదటగా ఈ డీజిల్ సంక్షోభం అనేది ఎక్కడొచ్చిందంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే వచ్చింది సార్. మొట్టమొదటిగా వచ్చింది కృష్ణా గుంటూరు సార్. ఎందుకురా అంటే కృష్ణా గుంటూరులో, అమరావతికి ఆనుకొని ఉన్నటువంటి కృష్ణా గుంటూరులో రీటైల్ బంక్స్ అన్నిటిలోంచి అమరావతి అవసరాల కోసం డీజిల్ తరలించేశారు సార్. డీజిల్ తరలించి వేసిన వెంటనే 24వ తారీఖు ఆర్డర్లు వచ్చి డీజిల్ తరలించేశారు. వెంటనే డీజిల్ సంక్షోభం వచ్చింది సార్. 25వ తారీఖు నుంచి సార్ మరి డీజిల్ సంక్షోభం వచ్చింది. మరి ఈ 4 రోజుల్లో డీజిల్ సంక్షోభం ఎవరి వల్ల వచ్చింది సార్? అసలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలని తుంగలో దొక్కుతూ ఈ కన్నబాబు అనే అతను ఈ లెటర్ ఇవ్వడానికి ఎవరు కారణం? ముందు మరి అమరావతి కోసమే ఇన్ని లక్షల లీటర్లు తరలించుకుపోయి దానివల్లే ఈరోజు కొరత ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, వార్నింగ్లు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది దారుణం సార్. ఒకసారి ఇది కూడా ప్రజలకు తెలియాలి సార్. ఇందులో ఉన్నట్టు కుట్రకోణం కూడా ప్రజలకు తెలియాలి సార్. సో ఇక్కడ రీటైల్ నుంచి కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి రీటైల్ నుంచి మొత్తం తరలించుకుపోవడంతో మొదటగా అక్కడ కొరత వచ్చింది సార్. తర్వాత పానిక్ బయింగ్ అనేది మొదలైంది సార్. భయంతో కూడిన కొనుగోలు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. అయ్యో మనకి డీజిల్ రావట్లేదని చెప్పేసి వెరసి రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత వచ్చింది సార్. ఇందులో మీ పార్టీ కుట్ర ఏమీ లేదా? ఎందుకంటే నిన్న ఏబిఎన్ లో ఇది కొరత లేకపోతే కుట్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఫోటో పెట్టి డిబేట్ పెట్టారు సార్. ఇది కొరత కాదు, కుట్రే. కాకపోతే ఎవరి కుట్ర? అమరావతి కుట్ర. ఎవరి కుట్ర? కన్నబాబు కుట్ర. ముందు కన్నబాబు మీద కేసు నమోదు చేయాలి.
ఈయనకి ఆదేశాలు జారీ చేయమని ఎవరు చెప్పారు? పౌర శాఖ మంత్రి అయినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారా? అయితే ఆయన మీద కేసు నమోదు చేయాలి. లేకపోతే సార్ నాదెండ్ల మనోహర్ గారికి తెలియకుండా కమిషనర్ గారు, అంటే కమిషనర్కి చెప్పుకున్న నాదెండ్ల మనోహర్ గారికి తెలియకుండా కమిషనర్ గారు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా నాదెండ్ల మనోహర్ గారు చేస్తారా? సార్ నేను అదే చెప్తున్నాను సార్, మొత్తంగా ఈ కుట్రలో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాల్సిందే. ఎందుకంటే సార్ ఈ రోజు మనం చూసాం సార్ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు చూస్తున్నామంటే, అమరావతిలో ఒక కాంట్రాక్ట్ ఆగిపోకూడదు అని చెప్పేసి ఆక్వా రైతు 500 రూపాయలకి నాకు డీజిల్ కొట్టండి అయ్యా, 3.5 లక్షల రూపాయలు అప్పు చేసి నేను ఏదైతే ఆక్వాలో వేసాం, పిల్లలు చనిపోయే పరిస్థితుంది, ఏరియేటర్స్ లేకపోతే ఆక్సిజన్ రాదు, చనిపోతాయని చెప్పేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఎండకి ఆగి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సార్. ఎంత దుర్మార్గం సార్. సార్ అమరావతిలో ఒక కాంట్రాక్టర్ పని ఆగకూడదు అని చెప్పేసి గోదావరి జిల్లాలో మరి కొత్త మిషన్ లాగిపోయి రైతు నష్టపోయాడు సార్. అమరావతిలో ఒక కాంట్రాక్ట్ ఆగకూడదు అని చెప్పేసి ఎమర్జెన్సీ సేవలు, ఆఖరికి 108 సేవలు కూడా ఆగిపోయినాయి సార్, అంబులెన్సులు సైతం. అమరావతిలో ఒక కాంట్రాక్టర్ కి పని ఆగకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎమర్జెన్సీ సేవల వరకు మొత్తం స్తంభించిపోయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈయన సార్ దారుణమైన విషయం ఏంటంటే, ఈయన అమరావతికి ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి? కేవలం అమరావతి కోసం ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని క్యూలో నిలబెట్టేశాడు సార్. కేవలం అమరావతిలో ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందంటే అమరావతి, ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరకడం లేదంటే అమరావతి, ఈ రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందంటే అమరావతి, ఈ రాష్ట్రంలో అసైన్డ్ భూములు నొక్కేస్తున్నారంటే అమరావతి. అన్నిటికీ అమరావతి కేంద్రమా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అన్నిటినీ మీరు అమరావతి వైపే చూపిస్తారు ఎందుకు సార్? ఇది మరి ఇదేంటి సార్? వాళ్ళు చెప్పిందే కదా, మేము ఇచ్చింది కాదు కదా, ఇది వాళ్ళ ఐఏఎస్ ఇచ్చిందే కదా, మేం కాదు కదా ఇచ్చింది. మరి అమరావతి కేంద్రంగానే కదా డీజిల్ కొరతకి కుట్ర రచించబడింది, అమరావతి కేంద్రంగానే కదా ఈ రోజు ఈ పానిక్ సిస్టమ్ కి కారణం. సార్ ఇంకో విషయం సార్, దారుణమైన అంశం ఏంటంటే, ఈ అమరావతి ఏదైతే ఈ డీజిల్ కొరతను చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది సార్. అమరావతికి డీజిల్ ఇవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని క్యూలో నిలబెట్టిన తర్వాత నాకు నిజంగా గగ్గురు పంచే అంశం ఒకటి తెలిసింది సార్. ఒకవేళ ఈ మనిషికైనా కరోనా లాంటి పానిక్ టైంలో, కరోనా లాంటి పాండమిక్ టైంలో ఈయన ముఖ్యమంత్రి అయిన ఉంటే నాకు ఓటే లేదు అని చెప్పి ఆ 40% మందికి పెట్లిచ్చేవాళ్ళు కాదేమో సార్. నాకు ఓటే లేదు కాబట్టి ఆ 40% మందికి ఆక్సిజన్లు, రెమిడీజియర్లు ఇచ్చేవాళ్ళు కాదేమో సార్. సో నాకు ఓటైన వాళ్ళు ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి చంపినా చెప్పుండేవాళ్ళు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. హాస్పిటల్లోకి రానిచ్చేవాళ్ళు కూడా కాదేమో సార్. ఎంత దుర్మార్గంగా విజనరీ అని చెప్పుకుంటాడు, ఆర్థికవేత్త అని చెప్పుకుంటాడు, అదైతే అపర చాణక్యుడు అని చెప్పుకుంటాడు. తీరా చూస్తే ఒకవైపు రైతుల్ని, ఇంకోవైపు ప్రజల్ని, ఇంకోవైపు మహిళల్ని అందరినీ క్యూ లైన్ లో నిలబెట్టి అమరావతి అనే ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతూ రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసి పడేస్తూ రాష్ట్ర ప్రజలను కష్టాలు పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అమరావతికే ముఖ్యమంత్రి, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్, ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది ఈ రోజు. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఒకసారి ట్రెండ్ అవుతున్నటువంటి ఆ వీడియోని ఒకసారి ప్లే చేయండి సార్. 5 రాష్ట్రాల ఎన్నికల ముగింపు దశకు వచ్చే పోలింగ్ ముగిసిన వెంటనే ధరలు పెంచబోతున్నారు, ఇది అనివార్యం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మొదలెట్టారంటే సహజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కేంద్రం కన్నా ముందే అన్ని మేము చేస్తున్నాం అంటారు. ఆ క్రమంలోనే కేంద్రం మనసులో మాట తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోగాత్మకంగా ముందు నుంచే బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ ప్రయత్నం చేస్తుంటారేమో అనేటువంటి అభిప్రాయానికి అయితే మనం రావాల్సి ఉంటుంది. పురుషోత్తం రెడ్డి గారు, నిన్న మొన్నటి వరకు ఒక రకంగా ఈ విషయం, ఒక నిమిషం, ఈ విషయాన్ని, ఈ కొరతని, ఈ సంక్షోభాన్ని వైఎస్ఆర్సీపీ పైకి నెట్టరేమో, ఎక్కడ తప్పు జరిగిందో దానిపైన దృష్టి పెడతారేమో అని అనుకున్నప్పటికి కూడా ఏదో ఒక రకంగా దానికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం ఒకటి చేశారు. కానీ ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది సార్. దీనికి కారణం ఐఓసీఎల్ నిర్ణయాలు అని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం అని రాసుకున్నారు. ఓకే, అదే కారణమైతే, కాస్త జ్ఞానం ఉన్నోడు ఎవడ ఆలోచించినా అదే కారణమైతే దేశవ్యాప్తంగా రావాలి కదా. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఎందుకు ఈ కొరత వస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరతకు కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ క్షణం వరకు కూడా దాన్ని, ఆ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయట పడలేకపోయారు? ఇన్ని రోజులు అవుతున్నారు. ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్.
బేసిక్గా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. మౌలికమైన అంశాలు మనం తెలుసుకుంటే సమాజానికి చెప్పగలిగితే ఈ కొరత కారణం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి కొరత లేని కొరత ఇది, సమస్య లేని సమస్య. ఎందుకంటున్నారంటే మనం బేసిక్లోకి వెళ్దాం. భారతదేశానికి యానం పర్ ఇయర్ 200 నుంచి 210 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ కావాలి. దాన్ని మనం రిఫర్ చేసి ఆయిల్గా మార్చుకుంటాం. 200 నుంచి 210 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ కావాలి. కానీ భారతదేశం యొక్క సామర్థ్యం, ఈ ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క సామర్థ్యం ఎంత అంటే 258 మిలియన్ టన్నులు. అంటే 50 పైచిలుకు మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం మన భారతదేశానికి ఉంది. ఎందుకు ఈ పాయింట్ నొక్కి చెప్తున్నానంటే సంక్షోభం రావడానికి అవకాశమే లేదు, ఇరాన్ లాంటి యుద్ధాలతో ఇది సమస్య రాదు అని చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తున్నాను. అంటే మనకు అవసరానికి మించి మనం పెట్టుకున్నాం, అది ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వాలు చేసుకున్నటువంటి మంచి నిర్ణయం. అక్కడి నుంచి మనం తీసుకుంటే రిఫైనరీలు తీసుకుంటే భారతదేశంలో ఎస్పీసీఎల్, బీపీసీఎల్, ఎల్ఓసి, అదేవిధంగా రిలయన్స్, నయారా, ఇంకా సంయుక్తంగా అన్నీ కలుపుకుంటే 23 రిఫైనరీలు భారతదేశంలో ఉన్నాయి. మన విశాఖపట్నంలో ఎస్పీసీఎల్ 5 టన్నుల నుంచి 7.5 టన్నుల నుంచి 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో విశాఖపట్నం ఎస్పీసీఎల్ నడుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు 40 రోజుల్లో 50 రోజుల్లో స్టాక్ రాకపోయినా కూడా తట్టుకునే కెపాసిటీ ఈ దేశానికి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సంక్షోభానికి అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఇవన్నీ వాస్తవాలు ఉన్నప్పుడు ఎందుకు సమస్య వచ్చింది? అది మౌలికమైనటువంటి ప్రశ్న. ఎందుకు సమస్య వచ్చే అవకాశం ఉంది? సహజంగా ఈ కంపెనీలన్నీ కూడా మనకు డిపోలకు పంపిస్తారు, అంతవరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఎందుకంటే ఈనాడు లాంటి పత్రికలో కొన్నిట్లేదో ఎల్ఓసిఎల్ కారణం అని చెప్తున్నారు కదా, వాళ్ళ చేతిలో ఏముండదు. ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ ఇది. వాళ్ళు డిపోలు పంపించిన తర్వాత అక్కడి నుంచి మనకు ఆయిల్ బ్యాంక్ ట్యాంకుల ద్వారా మనకు డీలర్స్ ద్వారా వస్తుంది. ఎక్కడ మతలబు జరిగే అవకాశం ఉంది? ఈ డీలర్స్ కానీ లేదా పెట్రోల్ బంక్ యజమానులు కానీ కుమ్మక్కయ్య ఏమన్నా ముందస్తుగా ఆపే ప్రయత్నం చేసినారా? రెండే జరిగే అవకాశం ఉంది ఈశ్వర్ గారు. ఒకటి, ఆయిల్ కంపెనీల నుంచే మనకు అనుకున్నటువంటి ఇండియన్ రాకుండా ఉంటే ఒక సమస్య, లేదా భారత్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తు వ్యూహం ప్రకారం నిల్వ చేసుకునేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే నిజం ఏంటో మనం చూడాలి. 2-3 రోజుల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధర పెరగబోతా ఉంది అనే ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతా ఉంది. ఎందుకంటే మనకు ఇరాన్ యుద్ధం కారణంగా ఎర్మోజా నుంచి అదేవిధంగా జలసంధి మార్గం నుంచి మనకు ఈ షిప్పులు రావాలి. అవతల ఇరాన్ అవతల దేశాల నుంచి మనం తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఈ జలసంధి మార్గాన్ని బ్లాక్ చేసేసినారు ఇరాన్ వాళ్ళు. కానీ ఇండియన్ వాటిని పంపించేస్తున్నారు. రెండోది, ఇంకా రౌండ్ అప్ చేసుకొని రావడం వల్ల దూరం పెరగడం వల్ల ట్యాక్స్ పెరుగుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా కారణాలు ఏమైనా ప్రైవేట్ కంపెనీలు ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ఆఫ్టర్ ఎలక్షన్లో పెంచితే ఓట్లు పోతాయి కాబట్టి పెరిగే అవకాశం ఉందనే సిమ్టమ్స్ కనిపిస్తున్న నేపథ్యంలో కృత్రిమంగా ఇట్లాంటి సృష్టించుకొని ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టుగా రేపు ఎలక్షన్లు ముగిసిన తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉంది. అందుకే కృత్రిమ కొరత సృష్టించి 10 రూపాయలు ఎక్కువైనా సరే 5 రూపాయలు ఎక్కువైనా సరే పెట్రోల్ దొరుకుతోంది, డీజిల్ దొరుకుతోంది, చాలరా దేవుడని ప్రజలు అనుకునే విధంగా చేయాలని ఏమైనా కుట్రేదన్నా జరిగిందని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ దానికి ప్రయోగాత్మక కేంద్రంగా మార్చారనుకోవాలా? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ప్రభుత్వం యొక్క విజనరీని దూరదృష్టిని కూడా అమరావతి లెటర్తో కలిపి నేను మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్ అంటే ఈశ్వర్ గారు, ఈరోజు నిల్వ ఉంచి ఈరోజు ఎంత ఒక లీటర్కి ఎంత పెట్రోల్ ఉంటుందో 100 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే తీసుకుంటారు. రేపు పెరిగిన తర్వాత పెరిగిన రోజు సాయంత్రం నుంచి అదే రేటుకి అమ్ముతారు, పాత రేటును కూడా. అందువల్ల అదనపు దోపిడీ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. విజనరీని పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ లెటరు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం ఈశ్వర్ గారు. రిజెక్ట్ చేస్తుంటే గౌరవం ఉండేది. వాళ్ళు ఏం చేశారు? విత్డ్రా చేసుకుని అన్నారు, వార్నింగ్ ఇచ్చారు. విత్డ్రా అనే పదం గౌరవప్రదంగా ఉండొచ్చు. అసలు మేము రిజెక్ట్ చేస్తామనుకున్నా విత్డ్రా చేసుకోవడం అంటే మీరు చాలా తప్పు చేశారు, చట్ట వ్యతిరేకంగా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారని చెప్పడమే కదా. నేనేమంటానంటే 2 రోజుల ముందు కదా లెటర్ రాసినారు. 2 రోజుల ముందు ఇట్లాంటి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది, ఎవరో కృత్రిమంగా సృష్టించారని ఇంటెలిజెన్స్ మీకు లేదా?
ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు? ఫస్ట్ ఆయిల్ కంపెనీలతో కంపెనీ పెట్టారు కదా, పత్రికలు అన్నట్టు పెట్టి మీరు ఏమన్నా ఇండియన్ ఫస్ట్ మన వాళ్ళు ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి డీలర్లు, మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యజమానులతో మీరు పెట్టిన ఇండియన్ ప్రకారం ఆయిల్ వస్తుందా రాదని సమాచారం తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు ఈగిపోతే వాళ్ళు తప్పు. ఇక్కడ వాళ్ళు ఈగిపోవడం తప్పు కనపట్ల మనకు, ఎందుకంటే అది రెగ్యులర్ ప్రాసెస్. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి సమస్య రెండో చోట జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేయాలి, ముందస్తు వ్యూహంతో డీలర్లతో వార్నింగ్ ఇచ్చి బ్లాక్ చేసి వాళ్ళు వార్నింగ్ వెళ్ళి ఆ ప్రభుత్వాలు అన్ని చేసుంటాయి. మన ప్రభుత్వం చేయకపోవడానికి కుట్ర ఇంకోటి నాకు తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం, కంపెనీల యొక్క ముందస్తు వ్యూహం కనిపిస్తా ఉంది. కరెక్ట్, రైట్. నాగమల్లేశ్వరి గారు, ఇంత పెద్ద సంక్షోభంతో ఈరోజు వాహనదారులు, ఒక పక్క రైతులు, ఆక్వా రైతులు, అంబులెన్సులు, విద్యార్థులు, మొత్తం వ్యవస్థ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతూ ఉంటే వార్ రూమ్ వారియర్, మనకంటే వీళ్ళు ఇచ్చిన బిరుదు, ఎల్లో మీడియా ఇచ్చిన బిరుదు లోకేష్ గారికి వార్ రూమ్ వారియర్ అని ఒక బిరుదు ఇచ్చారు. మరి ఆయన ఏమైపోయారు? రియల్ టైం గవర్నెన్స్ ఏమైపోయింది? ఏదైనా విజువలైజ్ చేసి చెప్పే విజనరీ నేనని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు? అసలు ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది అనుకుంటున్నారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్, అలాగే ప్రేక్షకులకి కూడా. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నిజంగా పంట చేతికొస్తున్నప్పుడు ఇవాళ రైతు పడుతున్నటువంటి కష్టం గాని, ఆక్వా రైతులు ఇవాళ పెట్రోల్ బంకుల దగ్గర 500 పెట్రోల్ కోసం వాళ్ళు ప్రాధేయపడి ఏమంటారు అడుగుతున్నటువంటి కాళ్ళ మీద పడి మరి వాళ్ళు ఆవేదన పడుతుంటే, నేను ఇంత అప్పు తెచ్చుకున్నాను, నా అప్పు ఎవరు తీరుస్తారు అని ఆయన అడిగేటువంటి ఆవేదన, ఇట్లాంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారికి గాని, డిప్యూటీ సీఎం గారికి గాని, ఆ సకల శాఖ మంత్రి లోకేష్ బాబుకి గాని కనిపించవు. 19వ తారీఖు నుంచి ఆయన ఎట్టుపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, మళ్ళీ రాత్రికే వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడో లేదో తెలియదు. అంటే ఎంత నిసిగ్గుగా, ఇంకా 2.5 సంవత్సరాలైనా మీరు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వల్లే జరిగింది అని చెప్పేసి మీరు ఎలాగ డిబేట్లు పెడుతున్నారు? ఇవాళ కూడా చూశాను, ఆయన లోకేష్ బాబు గారు అసలు ఇవాళ జరుగుతున్నటువంటి సమస్య, ఆ 3 రోజుల నుంచి అల్లాడిపోతున్న ప్రజల కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మాది గూగుల్, మీది గొడ్డలి అని చెప్పేసి అట్లాంటి మీటింగ్ లో కూడా మీరు మాట్లాడుతున్నారు చిల్లర మాటలు. అంటే మీ వ్యక్తిత్వాలు ఏంటండి? రాష్ట్ర ప్రజల యొక్క గోడు కనిపించదా? ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకోకుండా ఒక్కరోజు కూడా రాజకీయం చేయరా? దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏందండి సంబంధం? నాకు తెలియక అడుగుతాను. అంటే ముందే అంటున్నారు మేడం, అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే అట, కాబట్టి వాళ్ళు ఈ కుట్ర పన్ని రాష్ట్రంలో సంక్షోభం సృష్టించారట. మేబీ సిఆర్డిఏకి సంబంధించి మొత్తం ఇక్కడికి ఇవ్వాలని కన్నబాబు గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఈయన మన అమరావతికి ఇవ్వాలని కోరడం కూడా అందులో భాగమేమో, ఎవరికి తెలుసు. సార్, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏదో మనోహర్ గారు అంటున్నారు కదా, ఏం లేదు సోషల్ మీడియా హైపే అంట. నేను రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నాను, సోషల్ మీడియా హైపే అయితే ఒకసారి వెళ్ళి మనోహర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండమనండి. ఏవైతే పట్టుకొని వెళ్తున్నాయి డబ్బాలు ఇవన్నీ వెళ్తే ఆయనకి సోషల్ మీడియా హైపా లేకపోతే నిజంగానే జరుగుతుందా? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఈ వారి యొక్క సంక్షోభం జరుగుతుందో దాని మూలాన సెంట్రల్ వచ్చి ఏదైతే ఈ కమర్షియల్ బంక్స్ ఉన్నాయో వీటి మీద రేట్లు పెంచారు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కన్స్యూమర్ కి ఏదైతే సామాన్య ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ని కొమ్మక్కయి మొత్తం దోచేసుకొని, ఇప్పుడు దీనికి మానిటరింగ్ చేసేది ఎవరు సార్? దీనికి మానిటరింగ్ చేసేది జాయింట్ కలెక్టరే కదా, లేకపోతే సివిల్ సప్లై చేసే వాళ్ళే కదా. మీరు మానిటరింగ్ కరెక్ట్ గా చేయించట్లేదు అంటే ఎవరిది లోపం? ఏ డీలర్లతోటి ఎవరు కుమ్మక్కై కన్స్యూమర్ అంటే సామాన్య ప్రజలకు అందాల్సినటువంటి డీజిల్ ని పెట్రోల్ ని దోపిడీ చేసింది ఎవరు? అవి తీసుకోరండి బయటికి. అవి తీసుకొని వస్తే మీ పెట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, డీజిల్ ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? 2,70,00,000 లీటర్లను మీరు ఏ విధంగా దోచేయడానికి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇప్పుడు మీరు చెప్పినటువంటి లిస్టులన్నీ ఎవరిని దోపిడీ చేయడానికి చేస్తున్నారు సార్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని? అంటే ఇవాళ మీకు ఎవరంటే సామాన్య ప్రజలు బలి. ఇవాళ రైతులు, స్టూడెంట్స్, లేకపోతే జాబ్స్ కి వెళ్లే వాళ్ళు, లేకపోతే జాబ్స్ కి వెళ్లే మహిళలు, వీళ్ళే కదా సార్ బలైపోతుంది.
బలైపోతుంది. మరి విత్డ్రా ఎందుకు చేసుకోవట్లేదు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత క్లియర్ గా చెప్పి మీ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోండి అన్న తరువాత, ఇంత సంక్షోభాన్ని చూస్తున్న తరువాత కూడా ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు ఆర్డర్స్? ఎట్లా తీసుకుంటారు సార్? తీసుకుంటే మరి వాళ్ళు చేసినటువంటి దొంగతనం, దోపిడీతనం ఆల్రెడీ సెంట్రల్ కి అర్థమైపోయింది కాబట్టి చెంప చెల్లు అన్నట్టు ఆ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ దోపిడీ ఎవరు చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదా సార్? ఎక్కడ ఇప్పుడు సంక్షోభం మరి ఏమంటారంటే హాఫ్ నాలెడ్జ్ మనుషులు కూడా ఏం మాట్లాడతారంటే పెట్రోల్ సమస్య లేకపోతే డీజిల్ సమస్య ఇవన్నీ సెంట్రల్ కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే నిజంగానే ఒకవేళ ఇలాంటి పెట్రోల్ ఇష్యూస్ అంటే రాష్ట్రం అంతా ఉంటుంది, దేశం అంతా ఉంటది కదా, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎందుకనంటే మీ చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనం. మీ ముందు చూపు లేకపోవడం మూలనే ఇదొక జరుగుతున్నటువంటి అల్లకల్లోలంగా అడ్డగోలుగా సామాన్య ప్రజలు నడ్డి విరగొట్టేలాగా మీరు చేస్తున్నారు. ఇవాళ పెట్రోల్ ఇవ్వట్లేదు సార్, పవర్ పెట్రోల్. అక్కడ నేను విశాఖపట్నంలో ఉన్నాను, గంట వెయిట్ చేశాను సార్, గంట వెయిట్ చేశాను పెట్రోల్ కోసం. ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు మీద దాకా బార్లు, కార్లు, బండ్లు, ఆటోలు అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ వీడియోలు విజువల్స్ చూపిస్తున్నారు. మీరు ఏం సరదాగా నిల్చున్నారా అందరూ? అంటే మీ చేతగాని తనానికి ఏది మీ విజనరీతనం? ఎంతకాడికి మీ విజనరీతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడానికే సరిపోతుంది తప్ప మీ విజనరీతనం ఏది ఎక్కడికి పోయింది? లోకేష్ బాబు గారు మీరు ఎక్కడికో సింగపూర్ వెళ్ళారు, అక్కడికి చాలా మంది మంత్రుల్ని పంపించారు, అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి. అసలు వ్యవసాయానికి ఏ రోజు ఒక ముక్క కూడా రాలేదు, రైతు కోసం పోరాడలేని వాళ్ళందరినీ తీసుకుపోయి సింగపూర్ లో కూర్చోపెట్టారు. సింగపూర్ లో ఏం వ్యవసాయం అవుతుంది? ఇక్కడ జరుగుతున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోరు. ఇక్కడ జరుగుతున్న సంక్షోభాన్ని కోసం మాట్లాడితే మాత్రం మళ్ళీనేమో నో బోర్డులు. ఇప్పుడు లేకపోతే ఏం బోర్డులు పడతారు సార్? నాకు తెలియక అడుగుతాను, ఏ బోర్డులు పడతారు? ఇబ్బంది పడుతున్నారు రోజుకు. సీఎం గారు సీరియస్ గా చెప్పారు కదండి నో స్టాక్ పెట్టద్దని. సీఎం గారు చెప్పారు కదా నో స్టాక్ బోర్డు పెట్టద్దని. అవును సార్, నో స్టాక్ లేనప్పుడు నో స్టాక్ కాకుండా ఎందుకు అన్నట్టు ఏ స్టాక్ పెడతారా? బోర్డులు పెడతారా? బోర్డు తీసి లోపల ఆఫీస్ లో పెట్టేసేయాలి, బంకు క్లోజ్ చేయాలి, బోర్డు తీసి లోపల పెట్టేసేయాలి అంతే. బోర్డు కనిపించకూడదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి బోర్డు కనిపించకూడదు. సామాన్య ప్రజలకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ పెట్రోల్ ని మీరు తరలించారన్న విషయం మాత్రం బయటికి రాకూడదు. మీరు దోచుకున్నారు, డీలర్లు మీరు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళతో ద్వారా దోపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయం మాత్రం బయటికి రాకూడదు. సామాన్య ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి మీరు చేస్తున్నటువంటి విషయం బయటికి రాకూడదు. ఎందుకంటే మీరంతా ఈ థర్డ్ పార్టీలకి, మీ ప్రైవేట్ వ్యక్తులకి, పెద్ద పెద్ద కంపెనీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ సామాన్య ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. రైట్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, నిజం చెప్పాలంటే మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే ఆయిల్ కొరత ఉందా? ఎందుకంటే సరిపడా నిల్వలైతే మన దగ్గర ఉంటాయి, అయినా కొరత వచ్చింది. సో అమరావతి కూడా ఒక పార్టీ అనుకుందాం. ఎప్పుడైతే కొరత కొంత కనిపించిందో మనం యూరియా విషయంలో చూసాం, వెంటనే దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించేశారు. ఎల్లో ముఠా మొత్తం బ్లాక్ మార్కెట్కి తరలించేసింది. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతోందా? బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోయిందా డీజిల్, పెట్రోల్? లేకపోతే ఇంత సంక్షోభం ఎందుకు వస్తుంది సార్? 100కు 100% వెళ్ళింది సార్, 100కి 100% బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళింది సార్. ఎందుకంటే మొట్టమొదటిగా నేను ముందే చెప్పాను సార్, మొట్టమొదటగా అమరావతి కోసం కృష్ణా గోదావరి ఏదైతే గుంటూరు జిల్లాల్లో కొరత వచ్చింది సార్. తర్వాత పానిక్ బయింగ్ అనేది మొదలైంది సార్. ఓకే, భయాందోళనలో కొనుగోలు అనేది మొదలైంది. మొదలైన తర్వాత ఈ పచ్చమంద మొత్తం దాదాపుగా బ్లాక్ చేసి పడేసింది సార్ డీజిల్, పెట్రోల్ ని. దానికి తోడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రేట్లు పెరుగుతాయన్న మాట కాస్త రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రేపు 2వ విడత బెంగాల్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ సార్, అది అయిపోయిన తర్వాత 20 రూపాయలు పెరుగుద్ది, 30 రూపాయలు పెరుగుద్ది అని చెప్పేసి ఒక వార్త. అది పెరగదు, పెరిగే అవకాశం లేదు, పెంచబోము అని కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. వార్త హల్చల్ చేసింది సార్. తర్వాత దాన్ని అనుకూలంగా చేసుకుని ప్రజల్లో ఒక చర్చ మొదలైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ పెంచాలని ఆలోచనలో ఉన్న వెనక్కి వెళ్ళింది అనుకోవచ్చు. సార్ ఎంత దుర్మార్గం అంటే ఈ లెటర్ చదివినప్పుడు సార్, ఇంతకు ముందు చెప్పాలనుకున్నాను సార్, ఎంత దుర్మార్గం అంటే మీరు రాసిన లెటర్ నే మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తూ ఇంకో పాయింట్ కూడా చెప్పింది సార్. మీ విధానం వల్ల ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద కంట్రీ ప్రాక్టీస్ అనేది దెబ్బతింటుందని చెప్పింది. yes, సూపర్ పాయింట్. ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద కంట్రీ, దేశం మొత్తం కూడా మీ అక్రమాలు దేశవ్యాప్తంగా కూడా ఇబ్బంది పెడుతుందని చెప్తోంది.
సార్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పెద్ద మేధావి రాసిన వార్త చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది సార్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అదే క్వశ్చన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తో పార్టీ పెట్టించినోడు, సత్యనాథన్ ఇంజనీర్ చేయించిన ఆయన, అంబానీతో టెలికమిషన్ లో పరిశ్రమ పెట్టించిన ఆయన, ఇండియాకి సెల్ ఫోన్ తెచ్చిన ఆయన, దేవేగౌడ గౌస్రాల్ని ఏదైతే ప్రధానమంత్రి చేసిన ఆయన, అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేసిన ఆయన, వాజ్పేయి గారితో రోడ్లు వేయించిన ఆయన, ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చి ఇండియాకి విమానాలు తెచ్చిన ఆయన, హైదరాబాద్ ని వరల్డ్ మ్యాప్ లో ఇరికించిన ఆయన, మోడీతో నోట్ల రద్దు చేయించిన ఆయన, ఒకే ఒక్కటి సినిమాకి ఎవరైతే ప్రేరణగా నిలిచిన ఆయన, ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం డీజిల్ లేకపోతున్నాడు. బాధాకరం సార్ ఇది. సార్ ఇది ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా గమనించారు, అమరావతి అనగానే రాష్ట్రంలో సంక్షోభం అనగానే మమ్మల్ని అందరిని అమరావతి ద్రోహులు అంటారు సార్. కానీ అమరావతికి వాళ్ళే సార్ ఇచ్చింది. రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం ఉందంటే డీజిల్ సంక్షోభమే లేదంటారు సార్ నాదెండ్ల మనోహర్ గారు. కానీ రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నో స్టాక్ బోర్డులు ఎందుకు వచ్చాయి సార్? రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం లేకపోతే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో ఎందుకు రాశారు సార్? ఈనాడుని క్వశ్చన్ చేయకండి, ఎందుకు ఫోటోలు వేశారు సార్? ఈనాడుని క్వశ్చన్ చేయకండి సార్. ఆంధ్రజ్యోతి లాగా, ఏబిఎన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే పెట్టలేదు అందులో. ఒకటైతే ఎంత కొంత దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని కాస్త క్లారిటీ ఇచ్చినట్టుగా ఆ సర్టిఫికేట్ కనిపిస్తోంది. సార్ దారుణమైన అంశం ఏంటంటే పక్క రాష్ట్రాలు సార్ మనతో బార్డర్ షేర్ చేసుకునే కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా పక్కనే ఉన్నట్టు తెలంగాణలో ఈ పానిక్ సిస్టమ్ లేదు సార్, కొరత లేదు సార్. కానీ మీ ప్రభుత్వ హయాంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్ డీజిల్ పట్టించుకున్నారు కదండి చాలా మంది. సార్ అదే సార్ మేము అడుగుతున్నాం. సో రాష్ట్రం ఏదైతే మేము అధికారంలో ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లకి మాదే బాధ్యత అంట సార్. కానీ వాళ్ళ అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. లోకేష్ గారి వేలెత్తిట్టు చూపిస్తూ ఉంటారు, అది వేయండి ఒకసారి ప్రజలంతా సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి అమరావతి చేస్తూ, ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్ చేస్తూ వీటన్నిటితో కలిపి ఒక్క ₹10 బిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెస్ పెంచలేదు సార్ పెట్రోల్ మీద. ₹10 బిల్ల. సో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పెంచిన దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా సరే ఆయన నారా లోకేష్ గారు వేలెట్టి చూపించారు సార్. మరి వీళ్ళు వచ్చి 24 నెలలు అవుతుంది, ఒక్క ₹10 బిల్ల, కనీసం పావలా పిల్ల పవన్ కళ్యాణ్ గారిని ప్రేరణగా తీసుకుని ఒక పావలా పిల్ల తగ్గించవచ్చు కదా. మళ్ళీ ఆయన పేరు ఎందుకు తగ్గించలేదు సార్. ఆయన పేరు స్ట్రైట్ గా మాట్లాడచ్చు, మళ్ళీ అటుపోయి ఇటుపోయి పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్తారు మీరు. సార్ రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిది పావలా వాటం ఉంది కదా సార్, అందుకోసం సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారిది పావలా వాటా ఉంది కాబట్టి ఆ మాట చెబుతున్నాం సార్. సో అది ఆయన ప్రేరణగా చూసుకుని అయినా తగ్గించవచ్చు, తగ్గించలేదు సార్. ఇప్పుడు డీజిల్ రేట్లు తగ్గించకపోగా డీజిల్ ఏదైతే కోసం డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ క్యూ నిలబెట్టారు. ఒక మాట చెప్పండి, కోసం, ఎరువుల కోసం, విత్తనాల కోసం. ఒక మాట చెప్పండి, అధికారులు బాధ్యత వహించాలా, సంబంధిత మంత్రి బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? ముఖ్యమంత్రి గారిదే పూర్తి బాధ్యత సార్. ముఖ్యమంత్రి గారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే అమరావతి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్, ఆయన యొక్క పెట్ ప్రాజెక్ట్. ఆ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ కోసం, పెట్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులని నరక యాతన చూపిస్తున్నటువంటి ఈ వ్యక్తే పూర్తి బాధ్యుడు. రైట్. ఆయన కనుసన్నుల్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా పూర్తి దోషులు. రాష్ట్ర ప్రభుత్వందే పూర్తి బాధ్యత. దీన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పానిక్ ఏదైతే ఉందో ఈ పానిక్ సిస్టమ్ ని ఇప్పటికప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసి ప్రజల్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నిజంగా ఆయిల్ కంపెనీలతో ముఖ్యమంత్రి ఒక సీరియస్ రివ్యూ చేసి ఉంటే ఇన్ని రోజుల పాటు సంక్షోభం కంటిన్యూ అవుతుందా? నిజంగా జరిగింది అనుకుంటున్నారా ఇటువంటి సీరియస్ రివ్యూ? ఈశ్వర్ గారు, ఈ మొత్తం సంక్షోభాన్ని 2 ముక్కలో చెప్పాలంటే ఇది మనిషి చేసినటువంటి సంక్షోభం, 2 ప్రభుత్వం యొక్క వైఫల్యం. మనిషి చేసిన సంక్షోభం అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే అమరావతి రాజధాని చుట్టూ జరిగిన లెటర్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బల్క్గా పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ని రాష్ట్ర రాజధాని నిర్మాణాల కోసం అడిగింది. అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోమంటూ ఇంకొక విలువైన పదం వాడింది. విత్డ్రా చేసుకోండి అని చెప్తూ మీరు ఏ రూపంలో లెటర్ పెట్టని అడిగింది. అంటే దానికి కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పెట్రోల్ బంకుల్లో, డీజిల్ బంకుల్లో నుంచి కాకుండా ఒకసారి రిఫరెండ్ నుంచి ఇచ్చేమో కేంద్ర ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి? ఆయిల్ కి సమస్య లేదు అంటే మీరు ఇంకో రూపంలో రమ్మంటే అర్థం ఏంటి?
అవును. పెట్రోల్ బంకుల్లో ఇది ప్రజలకు సంబంధించింది, వినియోగదారులకు సంబంధించింది, సాధారణ ప్రజలకు సంబంధించింది. ఈ సిస్టమ్ ని దెబ్బతీయకూడదు కాబట్టి కొనసాగించండి. మీకు కావాలంటే 7 రూపాయలు అక్కడ పెట్టమని. అంటే పురుషోత్తమ్ రెడ్డి గారు సారీ మధ్యలో ఒక ఓట్ అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు సారీ మీరు ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఈ వాణిజ్య అవసరాల కోసం పానిక్ టైంలో ఏదైతే పాండమిక్ టైంలో ఈ రోజు యుద్ధం వస్తుంది, సంక్షోభం ఉంది కాబట్టి వాణిజ్య అవసరాల కోసం రిటైల్ స్టోర్స్ దగ్గర నుంచి తీసుకునేది కాదండి. అదే పెట్రోలియం యాక్ట్ 2002 ప్రకారం ఈ పాండమిక్ టైంలో రీటైల్ స్టోర్స్ నుంచి తీసుకోవడానికి లేదు, నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి 150 రూపాయలు ఎక్సెస్ రేట్ సార్, ఆ రేటుకి తీసుకోవడం కోసం మాత్రమే ఏదైతే వెసులుబాటు ఉంది సార్. కానీ వీళ్ళు ఆ రేటును తగ్గించి ఇప్పటికే అమరావతిలో ఏదైతే కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారో అది చాలదన్నట్టుగా రీటైల్ నుంచి కూడా పంపిస్తా ఉన్నారు సార్. ఇది కూడా ఒక మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రిటైల్ షాపుల నుంచి తీసుకెళ్లడం వల్ల దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టర్లకి లాభం చేకూరుతుంది. యాక్చువల్లీ డిడిడి పథకం ఉంటుంది సార్, డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్, డైరెక్ట్ సేల్స్ వ్యవస్థలు కొన్ని ఇటువంటి వ్యవస్థల కోసం పెట్టారు. అక్కడ తీసుకోకుండా రిటైల్ షాపుల్లో తీసుకోవడం వల్ల వీళ్ళకి 150 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కుట్ర ఇది. ఇది ఒక అంశం. నా మెయిన్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో డీజిల్ ఆయిల్ సంక్షోభం లేదు, కానీ కాబట్టి ఇప్పుడు వీళ్ళు సృష్టించింది. ఇప్పుడు రెండో పాయింట్కి ఏమొస్తాము, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఎందుకు అంటానంటే రెండు సమస్యలు. ఒకటి, మన పెట్రోల్ బంకులు కావచ్చు, డీలర్స్ కంపెనీలకు, ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పెడితే వాళ్ళు ఇస్తారు కదా. ముఖ్యమంత్రి గారు చేయాల్సింది 2 పనులు. రాష్ట్రంలో నుంచి డీజిల్ చూస్తున్నటువంటి పెట్రోల్ బంకులు కావచ్చు, ఆయిల్ వీళ్ళందరూ ఇండెంట్ కరెక్ట్గా పెట్టుండి వాళ్ళు ఈకిపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అక్కడి నుంచి రప్పించుకునే ప్రయత్నం చేయాలి. అదేం కనపడట్లా. అంటే అర్థం ఏంటి, ఇక్కడే ఈలో ఏదో చేయకూడని తప్పులు చేసినారన్నప్పుడు యాక్షన్లోకి వెళ్ళి వాళ్ళపైన బ్లాక్ చేసేసి యాక్షన్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. జరుగుతున్న పరిణామాలు గమనంలో పెట్టుకొని సత్వర చర్యలు, ముందస్తు చర్యలు అంటారు. ఇప్పుడు మనకు ప్రభుత్వాల బాధ్యత ఏంటి, అడ్వాన్స్గా యాక్ట్ చేయడమే కదా. మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, మన పోలీస్ వ్యవస్థ, మన జాయింట్ కలెక్టర్ వ్యవస్థ ఉంది, ఇవన్నీ మానిటరింగ్ చేయడం కోసం. ఆ మానిటరింగ్లో ఫెయిల్ అయిపోయినారు. ఆ ఫెయిల్ అయిపోవడంగా సమస్యలు వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ఒక మాట క్లియర్గా చెప్తాను. కన్నబాబు పౌర సరఫరాల కమిషనర్ అమరావతిలో నిర్మాణాల కోసం, అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్న పనులకు మద్దతుగా సమీపంలోని, బాగా వినాలి అందరూ, సమీపంలోని పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ధరకే తగినంత డీజిల్ కేటాయింపు మరియు ఏర్పాట్లు చేయవలసిందిగా కమిషనర్ కోరారు. సమీపంలోని డీజిల్ పెట్రోల్ బంకుల నుంచి తీసుకోకూడదు, ఇది చట్ట విరుద్ధం. ఎంత కావాలి వీళ్ళకి? 2,75,00,000 లీటర్లు కావాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా సమాధానాన్ని పంపిస్తూ, అయ్యా మీకు సపరేట్గా ఆయిల్ కంపెనీలకు ప్రత్యేక డైరెక్ట్ సేల్స్ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే స్థిరంగా ఉండే యంత్రాల కోసం డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ డిడిడి పథకం అందుబాటులో ఉంది, వెంటనే మీ ఉత్తర్వులు ఉపసంహరించుకోండి అని కూడా కోరింది. ఇక్కడ పెట్రోలు, డీజిల్ వీటిని రిటైల్ షాపుల నుంచి తీసుకోవడం వల్ల 150 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ సంస్థలకు మిగులుతాయి. ఎంత పెద్ద కుట్ర జరుగుతోంది, ఈ కుట్ర వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారనేది రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకే వదిలేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగమల్లేశ్వరి గారు, శేఖర్ రెడ్డి గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.